హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్స్ పై అయితే ఈ రోజు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు అయితే పూర్తిగా అనేది అయితే తెలుసుకుందాము. సో మనకు ఏప్రిల్ 3వ తారీఖు నుండి పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పారు కదా. మరి ఏప్రిల్ తారీఖున ఎవరికైతే పెన్షన్ అందిందో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ ఆన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏపీలో పెన్షన్ పై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. సో ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ 3వ తారీఖున అయితే అమౌంట్ అనేది వేస్తామన్నారు, కానీ 3వ తారీఖు అయితే ఇవ్వలేదండి. సో మనకు ఈ రోజు అంటే ఏప్రిల్ 3 అంటే నిన్నటి రోజున 3వ తారీఖు అమౌంట్ అనేది అయితే ఇంకా బ్యాంకు నుంచి సచివాలయం, వార్డు సచివాలయంకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు కాబట్టి వారైతే వచ్చిన వారిని అయితే వెనక్కి అయితే పంపించారు. 4వ తారీఖు నుండి ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు 3వ తారీఖున మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, నైట్ లోపు అయితే కంపల్సరిగా అమౌంట్ అనేది అయితే వేస్తామనేది కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక చూసుకున్నట్టయితే మనకు 4వ తారీఖు నుండి వారం రోజుల పాటు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి ఈ పెన్షన్కి సంబంధించి ఎవరికి ఏ విధంగా ఉంటుంది, మనం గ్రామ వార్డులో అంటే గ్రామ వార్డు సచివాలయంలోనే వెళ్ళి తీసుకోవాలా లేదా అన్న దానిపై ఈ యొక్క అప్డేట్ ద్వారా అయితే తెలుసుకుందాము. మీకు కావాలంటే ఇక్కడ సైడ్కి ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఏపీ పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందండి. సో ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మరియు వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించింది. సో ఈ విభాగాలు చూసుకున్నట్టయితే పెన్షన్దారులకు సచివాలయాలకు రానవసరం అయితే లేదని అయితే స్పష్టమైతే చేసిందండి. అంటే వృద్ధులు, మనకు వికలాంగులు ఉంటారు కదా, సో వారికి అయితే ఇంటి వద్దన పెన్షన్ అయితే అందిస్తామని కూడా చెప్పడం జరిగిందండి. సో ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అయితే కలెక్టర్లను అయితే కోరడం జరిగింది. సో ఎండలు దృష్టి అయితే ఉంచుకొని ఉదయం 7 గంటల నుంచి అయితే కూడా గ్రామ వార్డు సచివాలయంలో అయితే కూడా పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని అయితే కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మనకు ఏప్రిల్ 4వ తారీఖున అంటే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పెన్షన్ అయితే ఇస్తారు. సో వృద్ధులు, మనకు వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇంటి వద్దకే పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. మిగతా వారైతే కూడా గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి అమౌంట్ అయితే తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. సో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించి పెన్షన్ తీసుకోవాలంటే అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారండి. మీరైతే మీ యొక్క కార్డు, పెన్షన్ కార్డుకి సంబంధించి వెళ్ళి తీసుకున్నట్టయితే అక్కడ మీకు ఫేస్ అథెంటికేషన్ ద్వారా లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మనకు ప్రతిసారి అంటే వాలంటీర్స్ వచ్చి ఇవ్వడం ద్వారా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాస్త ఇబ్బందిగా అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అనేది. సో వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్ అయితే ఇస్తారు. మిగతా వారు అంటే ఒంటరి మహిళలు ఎవరైనా కూడా అంటే వాళ్ళకి అంటే నడిచే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా వారైతే కూడా గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళైతే తీసుకోవాలని అయితే కూడా చెప్పడం జరిగింది. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. పెన్షన్పై మీ అభిప్రాయం అనేది అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ ఆన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.